Hello everyone. ఈ రోజు మనతో పాటు మనోజ్, he has already cleared the exam. So he's presently working at AP Secretariat. So I just wanted to share few important thoughts about సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా మేనేజ్ చేయాలి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ ఒక వాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి మనం మనోజ్ సార్ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకుందాం. సార్ ఆల్రెడీ మనకు కోర్స్ చేశారు. ఆ కోర్స్లో సార్ ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు, ఓకే, ఇవన్నీ సార్ నుంచి తెలుసుకుందాం. హలో మనోజ్ సార్, ఐ హోప్ యు Yeah, ఆర్ డూయింగ్ వెల్. good morning, sir. సో మన Yeah, sir. స్టూడెంట్ Good. మన స్టూడెంట్ కమ్యూనిటీకి మీ సజెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెషన్స్లో మనము ఎస్ఎన్టీ గురించి ఫస్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ పాలిటీ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి. సో ప్లీజ్ లెట్ అస్ నో అబౌట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హౌ టు ప్రొసీడ్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. Sure, sir. So overall గా మనకి చూసినట్టయితే 4 subjects లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ క్యారింగ్ 75 మార్క్స్. ట్రూ. అండ్ ఉన్న సబ్జెక్ట్స్ లో కంపేర్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ యాక్చువల్లీ చాలా వ్యాస్ట్ ఉంది. ఎస్. వేరే అదర్ సిలబస్ వ్యాస్ట్ ఉన్నా కానీ సోర్సెస్ ఒక సోర్స్ నుంచి మనం చదవచ్చు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలా లేదు మనకి. సో అందుకే ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో ఎవరైనా ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. లేదు జస్ట్ స్టార్ట్ చేశారు, వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. కంప్లీట్ చేసిన వాళ్ళది పెద్ద ఇష్యూ ఉండదు, ఎందుకంటే దే విల్ బి రివైజింగ్ మోర్ కాబట్టి. బట్ ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో లేదా స్టార్ట్ చేసి మధ్యలో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ కోసం మేజర్లీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఓవరాల్ గా మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఎస్. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకి ఇప్పుడు అరౌండ్ 100 డేస్ ఉంది. సో ఈ 100 డేస్ అని కన్సిడర్ చేసుకోకుండా మీరు ఒక 10-15 డేస్ ని పక్కన పెట్టేసి మనకి 85 to 90 డేస్ ఉన్నాయని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్ ఈ ప్రిపరేషన్ లో ఆబ్వియస్లీ మనకు కొన్ని రోజులు లో ఫీల్ అవుతాము, డౌన్ అవుతుంది. సో ఆన్ అన్ యావరేజ్ మనకి ఇప్పుడు 85 to 90 డేస్ ఉన్నాయని చెప్పేసి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇమీడియట్ గా మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ద ప్రైమరీ వన్, ఎందుకంటే సిలబస్ చాలా వ్యాస్ట్ ఉంది కాబట్టి. సో మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఈ కమింగ్ 85 డేస్ లో మీరు ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉన్నారు, దానికి ఎన్ని అవర్స్ ఇస్తారు, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంపేరిటివ్లీ మీరు స్ట్రాంగ్ గా వీకా దాన్ని డిసైడ్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి మీరు పర్ డే ఒక 10 అవర్స్ వేసుకున్నా కానీ మీ ప్రిపరేషన్ మినిమం 10 అవర్స్ ఖచ్చితంగా క్యారీ చేయాలి, లేదంటే థింక్ దట్ యువర్ అవుట్ ఆఫ్ ద రేస్ మీరు. ఓకే. సో 5 చాప్టర్స్ ని మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1 మనం చూసినట్టయితే మనకు ఉండేది చాప్టర్ లో ఏముంది, నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, స్ట్రాటజీస్, మిషన్స్, ఇట్లా మనకి ఇండియన్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఇట్లా చాలా ఉన్నాయి మనకి. చూడడానికి ఏమో చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మీరు ఏం స్ట్రాటజీ చేస్తారంటే ప్రతి చాప్టర్ ని మీరు బ్రేక్ చేసుకోండి క్వశ్చన్స్ లాగా. సిలబస్ ని ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్పేస్ పాలసీ ఉంది, క్వశ్చన్స్ లాగా బ్రేక్ చేసుకోండి. మనం మన కోర్సులో ఏం చేసామంటే, లెట్ మీ షో యూ. ఫర్ ఈ చాప్టర్ మనం స్టాండర్డ్ 75 క్వశ్చన్స్ తీసుకున్నాం, రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి టిల్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ వరకు. వీ హ్యావ్ టేకెన్ 75 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈ చాప్టర్. సో ఈ విధంగా చేస్తే మీకు ఏమవుతుందంటే యు ఆర్ కన్ఫైనింగ్ ద సిలబస్. ఇంత వాస్ట్ సిలబస్ చూసినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది కదా. సో ఆ భయాన్ని మీరు తగ్గించుకుంటున్నారు. 75 మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఆ 75 క్వశ్చన్స్ ఎలాగో కవర్ చేశానో లెట్ మీ షో యూ ఇన్ అవర్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దిస్ ఇస్ చాప్టర్ 1 ఫస్ట్ 25 క్వశ్చన్స్ మెటీరియల్. ఇది మన కోర్స్ లో లాంచ్ చేసింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం మనం ఇందులోది. ఒక క్వశ్చన్ ఎలా డిస్కస్ చేసామో కూడా చెప్తాను. మీరు ప్రిపరేషన్ కూడా మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి. సే క్వశ్చన్ రిలేటింగ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిసైల్ గురించి క్వశ్చన్ అడిగాం. సో జనరల్ గా మనం ఆస్పిరెంట్స్ ఏం చేస్తామంటే జస్ట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి వదిలేస్తాం. బట్ అలా కాకుండా మనం దాని గురించి డీటెయిల్ గా చదవాలి. మీరు డీటెయిల్ గా యూ నీడ్ టు గో త్రూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మిసైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ డిఫెన్స్, భారత రక్షణ రంగానికి సంబంధించిన కింది జతలను పరిశీలించండి. సో మిసైల్స్ అండ్ డిస్క్రిప్షన్, అది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని చెప్పి ఇట్లాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు జస్ట్ ఊరికే వాట్ ఈస్ వాట్ చదవకుండా ఫస్ట్ మిసైల్ అంటే ఏంటి, వాట్ ఈస్ మిసైల్, నెక్స్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే ఏంటి, నెక్స్ట్ రుద్రం 1 యొక్క స్పెషాలిటీ ఏంటి, సో ఈ విధంగా టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఏంటి, ఇదంతా కవర్ చేసాం ఈ కోర్సులో. సో మీరు కూడా అలాగే మీ ప్రిపరేషన్ లో కూడా మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు ప్రిపేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిసైల్ గురించి చదువుతున్నారు అనుకోండి న్యూస్ లో, మీకు ఆల్రెడీ ఆ మిసైల్ గురించి ఒక ఐడియా ఉండాలి. ప్రతిసారి మిసైల్ చదివినప్పుడు ఏదో కొత్త థింగ్ చదువుతున్నట్టు మీరు ఫీల్ అవ్వకూడదు. ఓకే.
సో ఒకసారి మీకు మిసైల్ అంటే అర్థం ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ రేంజ్ మిసైల్, షార్ట్ రేంజ్ మిసైల్. సో ఈ విధంగా బేసిక్స్ ని ఫస్ట్ మీరు నీట్ గా చదివేశారు అనుకోండి, ఇట్ వుడ్ బి ఈజియర్. లేదనుకోండి ప్రతిదీ కొత్తది అనిపిస్తుంది మనకి. మీ బేసిక్స్ మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు కవర్. సో ఓకే ఎవ్రీ చాప్టర్ ని మీరు క్వశ్చన్స్ గా బ్రేక్ చేసుకోండి, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అనుకోండి, ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. ఓకే మనోజ్ గారు, ఈ కోర్స్లో మనం బేసికల్లీ తెలుగు మీడియం అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం ఈ రెండు సెక్షన్స్ కి మనం టార్గెట్ చేస్తున్నాం. ఎస్ సార్, సో రెండు తెలుగు బైలింగ్వల్ కోర్స్ అండ్ కాబట్టి ఇది. ఓకే, మీ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ లో? ఎక్స్ప్లెనేషన్ బైలింగ్వల్ ఇది. ఓకే మనకి ఇంగ్లీష్ లో కంటెంట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉంటుంది. ఓకే సో సో ఇట్స్ బేసికలీ ఏంటంటే మీ సిలబస్ ని మీరు ఎట్లా రెస్ట్రిక్ట్ చేసుకోగలగాలి, కరెంట్ అఫైర్స్ ని ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అదే మేజర్ ఉద్దేశం మన కోర్స్ ఓకే ద్వారా. ఓకే ఎందుకంటే ఎవ్రీథింగ్ అండర్ ద ఎంసీక్యూస్ సన్ చదివితే అనేది యూ కెనాట్ గిల్. ఎంసీక్యూస్ అనేది మనం స్క్రీన్స్ పై రెండు పోస్ట్ చేసాం, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. ఓకే, అండ్ తెలుగు ఫర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో దట్ ఇంగ్లీష్ ఎస్ అండ్ ఆల్సో తెలుగు మీడియం ఇద్దరికి బాగా యూజ్ అయ్యేలాగా ఉంది. ఎస్ ఓకే ఫైన్. సో ఎస్. ఇప్పుడు సో ఈ విధంగా ఇప్పుడున్న హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడున్న ప్రెసెంట్ 90 days లో కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలా? కరెంట్ అఫైర్స్ ఒక 15 months బ్యాక్ వరకు వెళ్ళాలి సార్, ఓకే మినిమం ఫైన్. 15 months ఇప్పటి సో నుంచి స్టార్ట్ చేసి. ఈ కోర్స్ లో మాక్సిమం కరెంట్ అండ్ అఫైర్స్ అందులో కూడా మీరు మేజర్ గా లాస్ట్ 7 months కరెంట్ అఫైర్స్ ఎక్కువ స్ట్రెస్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కోర్స్ లో మాక్సిమం కరెంట్ అఫైర్స్ ఇన్కాపరేట్ చేశారా? యా, మనం యాక్చువల్లీ ఇనిషియల్ ప్లాన్ ప్రకారం చేసాము. అండ్ ఓకే మిగిలిన కొన్ని ఒక లాస్ట్ మనకు ఒక చాప్టర్ ఒకటి చేయాలి, ఆ చాప్టర్ లో మనము ప్రీవియస్ ఇయర్స్ ఇంకా మనం ఏదైతే గ్యాప్ ఉందో ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తాము. ఓకే అది లాస్ట్ వీడియో ఒక 10 days లో వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఎలిమినేషన్ టెక్నిక్స్, ఓకే, రిపోర్ట్స్, ఇండెక్సెస్, ఓకే, ఏదైనా ఎవ్రీథింగ్. మనం ఎవ్రీథింగ్. తీసుకున్న ఓకే సోర్సెస్ వచ్చేసి సార్ పిఐబి తీసుకున్నాము, ఓకే అండ్ బిల్స్ కి సంబంధించి పిఆర్ఎస్ తీసుకున్నాము, ఓకే అండ్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉన్నా దాని కూడా మనం లోకల్ మ్యాగజైన్స్ తీసుకున్నాము. ఓకే అండ్ స్టాండర్డ్ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే మ్యాగజైన్స్ కూడా తీసుకున్నాం, కరెంట్ అఫైర్స్ ఓకే మ్యాగజైన్ తీసుకొని చేసిన కోర్స్ ఇది. ఓకే ఓకే ఫైన్. ఓకే, సో సో ఓవరాల్ ఎవరన్నా కూడా డిఫికల్టీ ఫీల్ అవుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిపరేషన్ లో ఏం చదవాలో తెలియదు, ఊరికే జనరల్ గా మనం ఏం చేస్తామంటే, ఈవెన్ నేను ఆస్పిరెంట్ ఉన్నప్పుడు కూడా ఏదో లైబ్రరీకి ఆ రోజు వెళ్తాము, ఏదో బుక్ తీసుకుంటాం, ర్యాండమ్ గా ఓపెన్ చేస్తాం, అండ్ నిద్రపోయేటప్పుడు ఏం చదివామో అర్థం కాదు యాక్చువల్ గా. సో అలా ఎవరన్నా గైడ్లెస్ ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా దిస్ కోర్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీ కష్టాన్ని మేము యాక్చువల్ గా మేము కష్టపడి మీకు సింప్లిఫై చేయడానికి చూసాం ఈ కోర్స్ ద్వారా. ఐ హోప్ ఓకే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ సార్ యాక్చువల్లీ. okay, I really trust your hard work and the knowledge which you have shared through this course also I have also seen. All right, so ఇంకేదైనా ఇంకేమైనా వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఇవ్వాలా? ఏంటంటే సార్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మేము రాసినప్పుడు ఓకే గ్రూప్ 2 మెయిన్స్ ఓకే జూలై ఎండ్ లో రిజల్ట్స్ వచ్చాయి మాకు ప్రిలిమ్స్ కి, ఓకే అండ్ ఓకే ఆగస్ట్ 29, 30 ఇఫ్ కరెక్ట్ రిమెంబర్ కరెక్ట్. సో 1 month గ్యాప్ లోనే మాకు ఎగ్జామ్ పెట్టారు, మెయిన్స్ ఎగ్జామ్. అవును అవును సో అయినా కానీ సో మెనీ ఆస్పిరెంట్స్ దే గేవ్ దేర్ బెస్ట్. సో అలాగే మీకు ఓకే ఆల్మోస్ట్ ఇప్పుడు 90 days ఉంది. సో ఓకే అటువంటి సిచ్యువేషన్స్ ని మేము నేను చేయగలిగానంటే ఎవరైనా చేయగలరని ఫీల్ అవుతాను, ఓకే ఎందుకంటే ఎవ్రీ వన్ సేమ్ యాక్చువల్లీ ఇంటెలెక్చువల్లీ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు స్టూడెంట్స్ ఇచ్చినాయి. బేసికలీ ఏంటంటే మాక్సిమం గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే యూపీఎస్సీ ట్రెండ్ లోనే ఉంది. సో ఈ కోర్స్ వల్ల ఆ ఫియర్ ని నుంచి బయటికి రాగలుగుతారా స్టూడెంట్స్? అంటే ఎగ్జాక్ట్ గా గ్రూప్ 2కే కూర్చున్న వాళ్ళ స్టూడెంట్స్ ని ఈ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 కాంపిటీషన్ లో ఉంటారు. సో వీళ్ళకు మన కోర్స్ ఎలా యూజ్ అవుతుంది? సో ఎగ్జాక్ట్లీ సార్. సో జనరల్ గా యూపీఎస్సీ వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంటుందని ఫీల్ అవుతుంటాం కదా. ఇట్స్ ట్రూ, పార్షియలీ ట్రూ కూడా యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. సో ఎగ్జాక్ట్లీ. ఈ కోర్స్ లో మనం ఏం చేసామంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని కూడా ఫ్రేమ్ చేసుకుంటే వెళ్ళాం, మల్టిపుల్ స్టేట్మెంట్స్. అండ్ ఓకే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ అందరు కూడా ఆ మూడ్ లోకి వచ్చేసారు, ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆ విధంగా అడిగారు, అండ్ గ్రూప్ 1 ఓకే ప్రిలిమ్స్ కూడా అలా అడిగారు కాబట్టి ఓకే చాలా మంది ఆస్పిరెంట్స్ ఆ మూడ్ లోకి వచ్చారు, అండ్ ఆ విధంగానే క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ ఓకే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది కూడా ఆ విధంగానే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ, మచ్ ఆల్ ద ఫర్ బెస్ట్. అండ్ స్టూడెంట్స్ క్యాన్ యాక్చువల్లీ గో త్రూ దిస్ వీడియో అండ్ ప్లస్ వీడియో ద్వారానే ఐ హ్యావ్ ఆల్సో పోస్టెడ్ అబౌట్ ద లింక్ ఆఫ్ ద ఛానల్ అండ్ ఆల్సో ద యాప్ ద్వారా మీరు ఈ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ 100% యూ విల్ బి బెనిఫిటెడ్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఐ హ్యావ్ గాట్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, ఎస్ఎన్టీ రిలేటెడ్ మళ్ళీ ఒకసారి వీడియో చేపియండి అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో విల్ కమ్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో, పాలిటీ ఎక్సెట్రా. థ్యాంక్ యూ సో మచ్. షూర్ షూర్ సార్, థ్యాంక్ యూ. Thank you, Manoj. Thank you so much for